చనిపోయిన వార్త వినగానే చాలామంది వస్తుంటారు. అవునా? వస్తుంటారా? వస్తారా? వస్తారా? ఏ వార్తకు రాకపోయినా సమాచారం చనిపోయాడని తెలిసి వస్తుంది. ఎందుకొస్తారు? ఎవరికైనా చనిపోయాడని వార్తొస్తే వెంటనే ఏం జరుగుతుందో తెలుసా? బయలుదేరి వస్తుంటారు. బయలుదేరొచ్చిన వారిలో ఎటువంటి క్యారెక్టర్ కలిగిన వారుంటారో ఆలోచించండి. ఎటువంటి క్యారెక్టర్ కలిగిన వారు అందరుంటారండి. ప్రేమ కలిగిన వారుంటారు, ద్వేషం కలిగిన ఉంటారు, పగవాడొస్తాడు. అవునా? గొడవలు పెట్టుకున్న వాడొస్తాడు, అప్పటి వరకు సమస్యలు సృష్టించిన వాడొస్తాడు. అందరొస్తారు. ఎందుకొస్తారు? గొడవలు పడ్డవాడు ఏమనుకొని వస్తాడు? మంచిగా పోయిండ్రా వీడు అనుకొని వస్తాడు. అవునా? ద్వేషం ఉన్నవాడు దేనితోని వస్తుంటాడు? మంచిగా పోయాడురా వీడు, ఈడు పోయింది మేలైందని అనుకుంటాడు. అవునా? అదే ప్రేమ ఉన్నవాడు ఎలా వస్తాడో తెలుసా? ఇంకా కొద్ది దినాలుంటే ప్రేమను పంచేవాడని వస్తుంటాడు. వీడి ప్రేమ చాలా గొప్పదని వస్తుంటాడు. కొంతమంది ఉంటారండి అరుదు. ఎలా ఉంటారంటే వీళ్ళు వీలైనంత వరకు ప్రేమను పంచుతుంటారండి వీళ్ళు. వీళ్ళు కులమని, గోత్రమని, వీడి ఈడని, వాడని ఏమి చూడరు. ప్రేమను పంచడమే వీళ్ళ పని. ఇటువంటి మరణాల దగ్గరికి మీరు ఎప్పుడైనా వెళ్ళండి. ఒక వ్యక్తి గురించి అంగలారుస్తున్నారు అంటే అతను ఎంత గొప్పవాడై ఉండాలి.